అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే మెడిటేషన్ మొదలైనవి చేయడం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన చెందడం, వాటికి అవకాశం ఇవ్వకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలలో, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో, వృత్తిపరమైన నిర్ణయాలలో మొదలైన వాటి అన్నిట్లో కూడా తీసుకునే నిర్ణయాలలో తెలియని ఆందోళన కొంత మనసుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ స్పందించకుండా మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ఉల్లాసంగా ఉండే అవకాశాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన వాతావరణాన్ని మీరు ఏర్పరచుకుంటారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారికి ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలు, గృహానికి సంబంధించిన ముఖ్య అంశాల కొరకు, స్థిరాస్తుల కొరకు మొదలైన వాటి విషయంలో ఖర్చులు ఒకటి. అంతేకాకుండా తల్లి ఆరోగ్య సంబంధమైన విషయాలలో వారి యొక్క అభివృద్ధి కొరకు, ముఖ్యుల కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి కేటాయించడంలో ఏకాగ్రతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన విషయాలలో, తీసుకునే నిర్ణయాలలో, ఖర్చులు చేసే అంశాలలో మొదలైన వాట్లలో తగిన విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఏర్పడడానికి అవకాశం అనేది కనబడుతుంది. ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ ప్రణాళికాపరంగా దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలని మీరు పొందే అవకాశం అనేది ఒకటి ఉంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా నూతన స్నేహ సంబంధాలు, అలాగే సామర్థ్యంతో పనులు నిర్వర్తించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించిన రీతిలో పొందే విధంగా చేసే ప్రయత్నాలలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ యొక్క నైపుణ్యాలతో, తెలివితేటలతో, సామర్థ్యంతో ఎట్లాంటి సమస్యలు ఎదురవుతున్నా పనిని పూర్తి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా స్నేహ సంబంధాలు, తోబుట్టువులు మొదలైన వారితో మీరు కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారితో చర్చించేటప్పుడు కానీ, దగ్గర ప్రయాణాలలో కానీ ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఆశించిన నిర్ణయాలలో కానీ, ఆశించిన విషయాలలో, ఎదురు చూసిన వర్తమానాలలో, ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో కొన్ని కీలక విషయాలు, నిర్ణయాలు తీసుకుంటారు.